చెప్పండి. జైలుండి, జైలుండి, జైలుండి. దేవుడి కోపం పోయి రోదే అన్న చిన్న పాపని, అమ్మ లే లే, వెళ్ళి తలుపుది, వెళ్ళి తలుపుది. పెద్దోళ్ళు మాట అన్నప్పుడు చిన్నపిల్లలు లేపుతాడు ఆయన. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అద్భుతం చేయడానికి 12 శిష్యులు మాట్లాడినప్పుడు ఒక చిన్న పిల్లవాడిని లేపాడు. 7 అన్నయ్యలు మాట్లాడలేనప్పుడు, సౌలు మాట్లాడలేనప్పుడు ఒక చిన్న పిల్లవాడిని లేపాడు. నువ్వు నేనే ఆ చిన్న పిల్లలం. రోదే లేచింది, లేచి కీ హోల్, గడి చెప్పండి. కీ హోల్ అంటే తాళం పెట్టే ఆ రంధ్ర అనగానే అమ్మ అన్నచ్చాడు. పేతురన్న ఊరిక మెంటలుగా నీకు. వీళ్ళు ప్రార్థన చేసేదానికి నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తున్నారు. అయినా దేవుడు ఆలకించాడు. అందుకే పౌలు అంటాడు తిమోతితో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు. కొట్టు. పరిశుద్ధతో ప్రకారం మనం దీవిస్తున్నాడు ఆయన. అరే చిన్న పాప తలుపు తెరగానే అన్నా అప్పుడు నమ్మారు. ఈ రోజున నువ్వు అడిగింది డోర్ దగ్గర ఉంది. మీరు ఎవరు అన్నట్లేదు కనుక నేను దొరుకుతున్నాను. నువ్వు అడిగిన ఉద్యోగం, నువ్వు అడిగిన వివాహం, నువ్వు అడిగిన వ్యాపారం, నువ్వు అడిగిన అభివృద్ధి, ఇట్స్ ఇన్ ద రోడ్, ఇట్స్ అట్ ద డోర్. తలుపు దగ్గరే ఉంది. Are you ready? జీసస్ ఇది జైల్లో నుండి నన్ను దీవించే, నన్ను కాంట్రాక్ట్ చేయి. గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పలు పట్టాలి. ఉన్న నారినాడే సాతానుగాడు తలుపులు మోస్తాడంట, కానీ వెనకాల బోల్ట్ వేయడం మర్చిపోతాడంట. నానా నీ తలుపు మూసాడు చెల్లి, ఆడు బోల్ట్ వేయడం మర్చిపోయాడు. నీ తలుపు మూసాడు తమ్ముడు, ఆడు బోల్ట్ వేయడం మర్చిపోయాడు. ముయ్యబడిన తలుపులే ఒక్కసారి కాలుతో పరాకంతంతో చాలు. ఎక్కడ ఉంది? సమాధానం కొరకు ప్రార్థన చేయవారు వర్ధిల్లుతారు. నువ్వు దేనికోసం ప్రార్థన చేసావో ఇట్స్ ద డోర్. అదే విశ్వాసంతో పొందుకో. ఈరోజు రోదే తలుపు తీసినట్లుగా ఎందుకు పనికిరా నన్ను తీశాడు, ఉపయోగించి తలుపు తీశాడు. రిసీవ్ ఇట్, గో హ్యాపీలీ. డు నాట్ వరీ, బీ హ్యాపీ. తాగిన వాళ్ళు అంటారు డోంట్ వరీ. ఆడికి ఎందుకు వరీ, సుల్లా అయిపోతాయి. మనం కూడా ఫుల్ స్పిరిట్లోకి వెళ్ళిపోవాలి. ఏ స్పిరిట్ అది? ఆడ తాగినోడు మైకోలు ఆడికి ఏం జరిగినా డోంట్ వరీ. ఆడికి అక్కడ ఇంట్లో ఒక అమ్మాయికి పెళ్ళి అవ్వలేదే, ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వలేదే, ఉద్యోగాలు ఉన్నది, డోంట్ వరీ. మనం కూడా ఇల్లంతా గందరగోళంగా ఉన్నా మనం స్పిరిట్ కాదు, హోలీ స్పిరిట్లో ఉన్నాం కనుక డోంట్ వరీ. ఆర్ యు రెడీ? మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. మా తమ్ముడు దేంగరపల్లి బాగా చదివేవాడు, మా చెల్లి బాగా చదివేది. మా అమ్మ అనేది నువ్వు పాస్టర్ గారు అబ్బాయిరా,
మీ నాన్నకి జీవితం ఉందా? ఎలా బాగుపడతారా? ఏం బలవ ఏమైపోతావురా అంటే నేను అండి ఏమైపోతావు? చదువుతున్నాం 18 మార్కులు అవుతున్నాయి, మనం ఏం చేస్తామండి ఇప్పుడు? చచ్చిపోతావా? అప్పుడు వేలేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు ఆ స్పిరిట్ మా అమ్మ చేసిన ప్రార్థన గుమ్మం దగ్గర ఉంచేశాడు ఆయన. మీ నాన్న చేసిన ప్రార్థన గుమ్మం దగ్గరే ఉంది. జైల్లోనండి ఏం బయటికి వచ్చేస్తా. దేవుడు కొన్ని ప్రార్థనలు ఆలకించని బోరు కొట్టేస్తుంది. మళ్ళా మనం ఉపాసం ఉంటుంటే బా వచ్చేసిద్దురా నాయన నువ్వు మళ్ళా ఉపాసం ఉంటావు ఏంటే. గుమ్మం దగ్గర ఉంది మా కుమారుడా చచ్చిబాబు చార్లీ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది రెడీ నాన్న ప్రార్థన చేయడానికి? మన పట్టణ రక్షింపబడాలి. ఇట్స్ అ ఛాలెంజింగ్ ఫ్రమ్ గాడ్. సవాలుగా తీసుకోండి. రేపు ఒక అరగంట. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? గట్టిగా ఆర్ యు రెడీ? రేపు కాదు, ఈ రోజు పడుకున్న కడుపు నిండా ఫోన్ చేసి ఒక అరగంట ప్లాన్ చేయడానికి ఎంతమంది రెడీ? చేసి పైకి ఏం పర్వాలా. మీరు వెళ్ళేది 10 గంటలకు వెళ్ళిపోతారు, అయినా సరే అరగంట. ఎవరన్నా చేతులు ఎత్తకపోతే ఈ స్టేజీ మీద అరగంట కూర్చోబెట్టు అని చెప్పిస్తాను. నేను మీతో ఉంటా, మన ఇద్దరు ఉండి ప్లాన్ చేద్దాం. ఇక్కడ చేతులు పైకి. పరలోకన్న మా తండ్రి, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అద్భుతం చేయి యేసు నామమున తండ్రి. నిశ్చయంగా మన ఇంట్లో సమాధానం చూడబోతున్నాం. ఒక్కొక్క మాట చెప్తాను, ఆమెను చెప్పాలి. అభివృద్ధి లేని వ్యాపారంలో సమాధానం చూడబోతున్నాం. మీ అక్క బావ బతుకులో సమాధానం చూడబోతున్నాం. నీ చెల్లి వాళ్ళ భర్త యొక్క బతుకులో సమాధానం చూడబోతున్నాం. నీ వ్యాపారంలో సమాధానం చూడబోతున్నాం. మొక్కలవుతున్న ఆహుర్తవుతున్న ఆంధ్ర రాష్ట్రంలో మనం సమాధానం చూడబోతున్నాం. వచ్చే నెల లోపల మన రాష్ట్రాన్ని మనల్ని దేవుడు సమాధానంగా ఉంచండి గాక. మూడు, సమాధానం లేకుండా మనం ఏమీ చేయలేం. థ్యాంక్ యూ జీసస్. నాతో పాటు చెప్పండి, సమాధానము లేకుండా మనము ఏమీ చేయలేము. మళ్ళీ చెప్పండి, సమాధానము లేకుండా మనము ఏమీ చేయలేము. నీ హృదయం గనక కలవరంగా ఉంటే ఏమీ చేయలేవు. నువ్వు ఆలోచించే అంత పతన ఆలోచనలు ఆలోచిస్తావు. నీ మనసు గనక సమాధానం లేకపోతే అక్కర్లేని ఆలోచనలు ఆలోచిస్తావు. నీ జీవితం సమాధానంగా లేకపోతే ఇంకొక వ్యక్తితో మరొక వ్యక్తితో సమాధానంగా లేకపోతే నీ మనసు స్థిరంగా ఉండదు. ఈ రోజున సమాధానం మనకు కావాలి. అనేక మంది తమ్ముళ్ళు చెల్లెలు ఏం చేస్తారో తెలుసా? ఇంట్లో సమాధానం లేదని, ఈ అమ్మతో మాకు సమాధానం లేదు, ఈ నాన్నతో మాకు సమాధానం లేదు. అనేక మంది అమ్మా నాన్నలు, ఒకవేళ తక్కువ మంది అమ్మా నాన్నలు ఇక్కడ రావచ్చు, ఓ టీవీ కార్యక్రమంతో అనేక మంది అమ్మా నాన్నలు ఏం చేస్తారో తెలుసా? ఈ పెద్దోడితో సమాధానం లేదు, ఈ చిన్నోడితో సమాధానం లేదు, ఈ పెద్ద పాపతో సమాధానం లేదు, ఈ చిన్న పాపతో సమాధానం లేదు, ఇక నా బతుకు సమాధానం లేదని పట్టణాలు రాష్ట్రాలు విడిచిపెట్టి పారిపోతారు. అలా విడిచిపెట్టడానికి కాదు నేను పిలిచింది, నువ్వు సమాధానాన్ని సృజించేవాడివి. కేక్ మేకర్ అంటే చెప్పండి నాన్న, కేక్ తయారు చేసేవాడు. టెంట్ మేకర్ అంటే, పీస్ మేకర్ అంటే నీ ఇంట్లో సమాధానం లేదు, నువ్వు సమాధానం సృష్టించాలి యేసునామములో. ఒకనన్నాడు, అన్న నన్ను మంచి ఇంట్లో పుట్టిస్తే బాగుండన్నా. మంచి ఇంట్లో ఎందుకు పుట్టించాలా? యు ఆర్ ఏ పీస్ మేకర్. ఆమేనండి. అదేంటో అన్నా, నన్ను ఆ ఇంట్లో పుట్టించాలి. ఒకనన్నా నన్ను సచిన్ టెండూల్కర్ గారు కొడుకులో పుట్టిస్తే భలే ఉండదన్నా అన్నాడు. నిన్నెందుకు ఆ ఇంట్లో పుట్టించాడు తెలుసా? యు ఆర్ ఏ కేకులు తయారు చేయడం మాత్రం కాదమ్మా, బీరకాయ పులుసు బెండకాయ పులుసు తయారు చేయడం మాత్రం కాదు. ఏది కూడా 10,000 సంపాదించడానికి మాత్రమే కాదు, పీస్ మేకర్. చాలా మంది తమ్ముళ్ళు ఏం చేస్తారు తెలుసా? చాలా మంది చెల్లెళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో సమాధానం లేదని ఇల్లు విడిచి పారిపోతారు. ఆ ఇల్లు విడిచి పారిపోవటం వలన నీకు మాత్రమే కాదు హాని, చిన్నప్పటి నుండి పెంచిన అమ్మకి ఎంత వేదన తెలుసా? ఆ నాన్నకి ఉన్న గుండె వేదన ఎంతో తెలుసా? వాళ్ళు మన తిట్టకపోతే ఎవరు తిడతారు నాన్న?
అమ్మ మనల్ని తన్నకపోతే ఎవరు తంతారు నాన్న? అమ్మ నాన్నలు బతికున్నప్పుడు మనకు తెలియదు వాళ్ళ విలువ. నాన్న మనల్ని హెచ్చరించకపోతే ఎవరు హెచ్చరిస్తారు నాన్న? వాళ్ళు మన పాడు చేయడానికి కాదు, వాళ్ళు మన తిట్టేది. వాళ్ళు మన కర్రతో బెల్ట్తో కొట్టేది మనం చచ్చిపోవాలని కాదు. వాడు నాకన్నా గొప్పవాడవ్వాలి, నా పాప నాకన్నా గొప్పగా ఉండాలి. నేను పడిన ఇబ్బంది నా పాప పడకూడదు, నేను పడిన ఇబ్బంది నా బాబు పడకూడదు. అంతేగాని వాళ్ళు ఎందుకు నాన్న వాళ్ళు కోరిన వివాహాలు చేసుకోమనేది? నీ ఇష్ట ప్రకారం ఎందుకు వాళ్ళు ఒప్పుకోరు? వాళ్ళకి తెలవక అది కాదు. వాళ్ళ గుండెల్లో వేదన ఒకటి, నా పాప నాకన్నా ఉన్నత స్థానం ఉండాలి, నాకన్నా బాబు. నేను ఇప్పుడు చూపే ఒక క్లిప్పింగ్ ఎంతో వేదనకరం. చిన్నప్పటి నుండి పెంచిన అమ్మ నాన్న ఇంట్లో సమాధానం లేకపోకుండా ఇంట్లో నుండి పారిపోయాడు. తర్వాత ప్రమాదం జరిగి మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. వాళ్ళు పడిన వేదన చూడండి. తమ్ముడు చెల్లి, ఇంట్లో సమాధానం లేదని పారిపోవద్దు. యు ఆర్ ఏ పీస్. నువ్వు సమాధానాన్ని తయారు చేసేవాడు. అది బాగుంది, సూపర్. నువ్వు సమాధానాన్ని తయారు చేసేవాడివి. నేను కూడా సమాధానాన్ని తయారు చేసేవాడివి. ఆన్ ప్లీజ్. How easy it is for us to forget what it was like when we were once family. The times we shared. How easy it is for us to forget how to love. Abba, 食飯啦。嚟食飯。